యా బిగ్ బాస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. త్రుటిలో తప్పింది కానీ నేను కూడా బిగ్ బాస్ లో ఉండాల్సిన తనుజ గారు లైక్ 9 వీక్స్ దాకా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు క్యాప్టెన్సీ కోసము. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 9th వీక్ లో తన లక్కీ నెంబర్ అంట. ఆ లక్కీ నెంబర్ ద్వారా 9 లో నేను కావాలి బాగుంటుంది అంటే చాలా ఇచ్చేసారు. బట్ అప్పటికే తనకి సపోర్ట్ దొరకకున్న బాండింగ్స్ ఎక్కువ ఉన్నాయని చాలా మంది తీసేశారు. బట్ 10th వీక్ లో ఆ బీబీ రాజ్యం అని ఏదైతే టాస్క్ పెట్టారో తనుజా గారి కోసమే బిగ్ బాస్ పెట్టాడా అనిపించింది. ఎందుకంటే తను గెలిచాక ఆ రాజ్య పట్టాభిషేకం చేయడం ఏంది, ఆ కిరీటం పెట్టడం ఏంది, తన ఒక రేంజ్ లో నార్మల్ గా అందరికి నార్మల్ గా క్యాప్టెన్సీ ఉన్నప్పుడు నార్మల్ గా అందరికి నార్మల్ గా అయింది, మర్చిపోయారు, అంతగా హైప్ లేదు. బట్ తనుజా విషయం వచ్చేసరికి ఒక రాజ్యాభిషేకం చేసి పట్టాభిషేకం చేసి అది కూడా ఇంకా భరణి గారు ఎంత సర్ప్రైజ్ చేసుకున్నారు. అలాంటి పర్సన్ వచ్చి ఎత్తుకొని హక్ చేసుకొని చాలా అంటే చాలా ఇచ్చేసారు. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్ 10th వీక్ లో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. కానీ ఒక్కటి ఆలోచన ఏంటంటే నార్మల్ గా వేరే వీక్ లో ఉన్నప్పుడు లైక్ తను రేషన్ మేనేజర్ గా ఉండింది కదా, రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు చాలా అంటే చాలా డిక్టేటర్షిప్ చూపించింది. అలాంటి డిక్టేటర్షిప్ కానీ ఇక్కడ కెప్టెన్ గా ఉన్నప్పుడు చూపిస్తే బాగోదు. సో మంచిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ క్యాప్టెన్ అయిన ఒక గంట సేపటికే సంజనా గారి మీదకి తిరగబడింది. సంజనా గారి వల్లే ఇంతో అంతా చెప్పుకోవాలంటే తను ఇప్పటికీ రేంజ్ లో ఉంది, లైక్ క్యాప్టెన్ అయింది. ఎందుకంటే యాపిల్ గానీ నిఖిల్ ని పెట్టుకున్న సంజనా గారి లైక్ ఈమెకు పెట్టి నింటే ఖచ్చితంగా పడేసిండు. అలాంటి సంజనా గారిని మంచిగా చూసుకోకుండా అప్పటికే అలా అనకండి, మాట వెనక్కి తీసుకోండి, కొంచెం రూడ్ గా మాట్లాడుతుంది. సో ఇంకా వారం ముందు వారం ఎలా ఉండిపోతుందో ఏమో అని తెలుసుకుంటానే ఇదిగా ఉంది. పవన్ కళ్యాణ్ తనుజ ఏడుస్తుంటే ఎమోషనల్ అవ్వకు అని అన్నందుకు గొడవ పెట్టుకుంది కదా తనతో కూడా, అది ఎలా అనిపించింది? అనింది లైక్ కళ్యాణ్ ఏదో క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ అడిగితే ఏంటి ఏమి చైల్డ్ విషయం అడిగితే తను కొంచెం లైక్ ఆలోచిస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళి ఏడుస్తూ మాట్లాడుతుంది. తను ఏమనుకున్నాడు, అలా ఏడ్చొద్దు, ఏడుస్తే మాట్లాడకుండా మంచిగా మాట్లాడంటే తిను వేరే తీసుకునింది. చెప్తున్నాం కదా, గిచ్చితేనే గలాడికి వచ్చేస్తుంది. తను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్, అలా గొడవ అలాంటి సపోర్ట్ చేసే పర్సన్ ని నిన్న ఓకే దాని వరకు కూడా ఓకే అనిపించింది. కానీ ఎప్పుడైతే కళ్యాణ్ ఆ చైల్డ్ ఫోటో చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు, తనుజ వచ్చి దగ్గరకు వచ్చి కొంచెం సపోర్ట్ ఇస్తుంది అనుకున్నా. బట్ ఎందుకు తను అట్లా కామ్ గా ఉండిపోయింది. ఒక్కొక్కసారి ఎవరో తెలియదు నాకు ఇతను అన్నట్టుగా అయిపోతుంది. వేరే వాళ్ళు వచ్చి తనకి సపోర్ట్ ఇస్తున్నారు, ఓదారుస్తున్నారు. కానీ తనుజ నుంచి నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తా వచ్చి ఓదారుస్తుంది అనేసి. బట్ అతను అలా ఉండిపోవడం వల్ల చాలా అంటే చాలా కన్నింగ్ గా అనిపించింది. భరణి గారు దివ్య మాట్లాడుకుంటూ తనుజ కెప్టెన్ అయినప్పుడు తనను ఎత్తినావు, నేను అయినప్పుడు రాలేదు, నన్ను ఎత్తుకోలేదు, ఎందుకు నేను ఫ్యాట్ ఉన్నానా సంథింగ్ అన్నది. దాని గురించి అది భరణి గారు బయట వెళ్ళిపోయిండేది వీళ్ళిద్దరి వల్లే. భరణి గారు బయట వెళ్ళిపోయిండేది బాండింగ్స్ అని చెప్పి వెళ్ళిపోయిండేది ఈ తనుజ లిఖిత వల్లే. ఓకేనా, అలాంటి పర్సన్ మళ్ళీ రిటర్న్ వచ్చి రీఎంట్రీ ఇచ్చి వాళ్ళకి దూరంగా ఉండాలి, మళ్ళీ మనకి గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, దూరంగా ఉన్నాడు. అందులో కూడా తనుజాకి ఎక్కువ దూరం ఉన్నాడు, నిఖితాతో మళ్ళీ మంచిగా ఉన్నాడు. సో అలాంటి పర్సన్ నిఖితాతో మంచిగా ఉండి తనుజాతో అన్నాళ్ళు దూరంగా ఉన్నాడు కదా. సడన్ గా తను సపోర్ట్ చేసుకోలేక ఇంకా తనుజ క్యాప్టెన్ అయ్యేసరికి సపోర్ట్ చేసుకోలేక డాటర్ బాండింగ్ వచ్చేసి వెంటనే వెళ్ళి హక్ చేసుకుని దాన్ని ఎత్తుకుని ఒక నాన్న కూతురు విజయాన్ని చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అయ్యాడు. సో దానికి హ్యాపీ అవ్వాలి, కొంచెం ఓకే చేసుకోవచ్చు. కానీ మరీ వరస్ట్ బిహేవియర్, చైల్డిష్ బిహేవియర్ గా నన్ను ఎందుకు ఎత్తుకోలేదు, తను ఎందుకు ఎత్తుకున్నావు, నేను బరువుగా అనేసా, నేను ఇష్టం లేదా తనే ఇష్టం అన్నారు. చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించింది నిఖితాకైతే. ఈ నిఖిల్ గౌరవం లేకపోతే ఖచ్చితంగా నిఖితానే ఎలిమినేట్ అయిపోయి ఉంటుంది. ఇమాన్యుయల్ చైల్డ్హుడ్ ఫోటో వచ్చినప్పుడు స్టోరీ చెప్పాడు కదా, చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకు కూడా. ఎప్పుడైతే తను ఆ ఫోటో చూసి మా అన్నయ్య నాకు హీరో, మా అమ్మ నన్ను కనడానికి కూడా ఇష్టపడట్లేదు, నేను కడుపులో ఉన్నప్పుడు తినడానికి తిండి లేకుండా పొలంలో మట్టి తిన్నాము, అలాంటప్పుడు మా అమ్మ నన్ను వద్దనుకునింది, లైక్ మా అమ్మమ్మే వద్దు, తన వల్ల మన రేంజ్ ఏమైనా మారచ్చు, మన లైఫ్ మారచ్చు, ఆ పుట్టబోయే బిడ్డ వల్ల మగపిల్లడు పుట్టని అనిపిస్తుంది. అలా కథ చెప్పాడు. కానీ చాలా చూస్తుంటే ఒకసారిగా చాలా గుర్తుకొచ్చి నాకు చాలా అంటే ఎమోషన్ అయిపోయింది. అదే ఏంది ఇన్ని కష్టాలు పడి వచ్చాడా, అన్ని కష్టాలను దిగిమనుకొని మన ముందు నవ్వుతూ మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అని చాలా ఎమోషనల్ కనిపించింది. చైల్డ్హుడ్ ఫోటోస్ వచ్చాయి కదా, ఎవరి ఫోటో క్యూట్ గా అనిపించింది? క్యూట్ గా అనిపించింది అంటే నాకు అంత కనిపించలేదు, ఎమోషనల్ గా అనిపించింది చాలా వరకు. లైక్ ఇమాన్యుయల్ బాగా అనిపించింది. ఇంకా చూసుకుంటే పవన్ ది సోల్జర్ పవన్ ది కూడా పాపం తను చెప్పుకొని అసలు అయిపోయిన తర్వాత కూడా కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తున్నాడు. కానీ ఇక్కడ ఇంకా కొంతమందికి అయితే ఆ ఫొటోస్ రాలేదు, గౌరవ్ గారికి వచ్చినట్లు లేదు, ఇక నిఖిల్ కి మీద వచ్చినట్లు లేదు. వాళ్ళు ఏం చేశారు, బిగ్ బాస్ గారు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి కూడా ఫొటోస్ వచ్చింటే బాగుండు కదా. ఒకవేళ వచ్చాయేమో కానీ అక్కడ ఎపిసోడ్ లో చూపించలేదు, చూపించింటే బాగుండు, వాళ్ళకి కూడా కొంచెం గేమ్ సపోర్ట్ వచ్చింది బాగుండు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారు? డబుల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ 9-10 లో బిగ్ బాస్ 9 లో 10వ వారం జరగబోతుంది. దీంట్లో నిఖిల్ ఇక గౌరవ్ గుప్తా ఉన్నారు. నిఖిల్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం,
బట్ నిఖిల్ ఈ వారం ఆడిన గేమ్ ప్రీవియస్ వీక్ గానీ ఆడింటే ఖచ్చితంగా ఈ వారం సేఫ్ అయిపోయింటాడు. బట్ ఈ వారం మంచిగా ఆడాడు కానీ ప్రీవియస్ వారంలో ఎక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, గేమ్ ఆడలేదు. కానీ నిఖిల్ గురించి చాలా మంది రివ్యూస్ కూడా ఏమన్నారంటే నిఖిల్ వస్తున్నాడు, ఈ పక్క డిమాండ్ పవర్ ని, ఈ పక్క సోల్జర్ పవర్ ని లైక్ చేతులతో ఆపేస్తాడు, ఇద్దరిని చిన్నపిల్లలాగా ఆడిస్తాడు అన్నారు. బట్ లైక్ పులి వేషంలో ఉన్న పిల్లి అంటారు కదా, అలా అయిపోయాడు లైక్ నిఖిల్ అయితే. సో ఈ వారం అయితే నిఖిల్ ఎలిమినేట్ అయిపోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. బట్ గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయిపోతున్నాడు కదా, అదే కొంచెం బాధ ఉంది. ఎందుకంటే హౌస్ లో ఉన్న ది ప్యూరెస్ట్ సోల్స్ లో గౌరవ్ గుప్తా ఒకరు. ఎవరు సుమన్ శెట్టి తర్వాత గౌరవ్ గుప్తా అనే కన్నింగ్ గేమ్ ఆడుకున్నా కొంచెం మంచిగా ఆడుతున్నాడు. అలాంటి పర్సన్ కి సపోర్ట్ లేకుండా ఎలిమినేట్ అయిపోతున్నాడని కొంచెం బాధగా ఉంది. ఎవరు విన్నర్ అనుకుంటున్నారు? ఖచ్చితంగా తనుజ అయితే విన్నర్ అవుతుంది. ఎందుకంటే ఇమాన్యువల్ విన్నర్ అవ్వాల్సింది. బట్ మొన్న నాగార్జున గారు ఎప్పుడైతే ఏంటి తనుజా కూడా హేటర్స్ ఉందానా, తనుజాకు కూడా తక్కువ ఓట్లు పడుతున్నాయి అన్నారు. అరే ఏంటి నాగార్జున గారు, మీకు తనుజ అంటే ఇంకా టాప్ అంతేనా, ఇంకా అన్నపూర్ణ ప్రోడక్ట్ అయితే ఇంకా టాప్ అంతే, ఇంకా గేమ్ ఇచ్చేలా కప్పి మీద తనుజాని రాసేసినారా అనేసి అనిపించింది నాకైతే. సో ఇమాన్యువల్ కి ఇవ్వాలి, బట్ ఇమాన్యువల్ ని తప్పించి తనుజాకి ఇస్తారేమో అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.